చెప్పండి, ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇచ్చింది ఆటో యూనియన్ వాళ్ళకి, ఇప్పుడు ఏం చెప్తోంది ప్రభుత్వం? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ₹1 ఇవ్వలేదు. 2 సంవత్సరాలు అవుతుంది. 25,000 రూపాయలు ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు బాకీ పడ్డది. అదేవిధంగా మీటర్ ఛార్జీలు పెంచక దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది కూడా. ఇప్పటి వరకు కూడా మీటర్ ఛార్జీలు గత ప్రభుత్వం కూడా పెంచలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ కూడా అనేక సార్లు మాకు హామీలు కూడా ఇచ్చింది. మేము పెంచుతామని చెప్పేసి కూడా 4-10 సార్లు కమిషనర్ కూడా కలవడం జరిగింది, మినిస్టర్ని కలవడం జరిగింది. ఎవరిని కలిసినా కూడా హామీలు ఇస్తున్నారు తప్ప దాన్ని పట్టించుకుంటలేరు. అందుకోసమే ఈరోజు ఖచ్చితంగా మేము కమిషనర్ ఆఫీస్ ముట్టడించాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము. ఆ డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కొంచెం సమయం ఇవ్వండి అని చెప్తా ఉంది. మాకు చెప్పింది కదా, మాకు ఇస్తామని చెప్పింది. డబ్బులు తర్వాత ప్రభుత్వానికి అంతకుముందు ప్రతిపక్షాలు ఉన్నది కదా, అప్పుడు తెలిసి కదా డబ్బులు ఉన్నాయా లేవో అని చెప్పేసి హామీలు ఇచ్చింది కదా. మా హామీలను నెరవేర్చమంటున్నాం. మేము కొత్త ఏం అడుగుతలేము కదా. మేము మీటర్ ఛార్జీలు వేస్తే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం కథలకెళ్ళైతే ఇస్తలేదు కదా. మాకు పబ్లిక్ ఇస్తారు కదా, ప్యాసింజర్లు ఇస్తారు, మేము తీసుకుంటాం. అధికారికంగా మీటర్ ఛార్జీలు పెంచమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా ఎఫెక్ట్ పడదు మాకు. ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు, లేడీస్ కి మేము వ్యతిరేకం కాదు. ఫ్రీ బస్సుకు నష్టపోయిన డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఫ్రీ బస్సు వల్ల అప్పుల పాలయ్యి డ్రైవర్లు అనేక మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.